హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. నిన్నటి వీడియో డిలీట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే అది డిస్టర్బెన్స్ వస్తున్నది, క్లారిటీ లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు చాలామంది. దాంతో ఇంకా యూస్లెస్ కదా, అవసరం లేదు కదా అని చెప్పి అది నిన్న డిలీట్ చేయడం జరిగింది. చాలా తక్కువ మంది, 2000 మంది ఏమో చూసినట్టున్నారు మొత్తం కలిపి. ఫర్ వి రిగ్రెట్ ది ఇన్కన్వీనియన్స్. అయితే ఏమీ లేదు అందులో. ఏమిటి చెప్పడానికి ప్రయత్నించింది అంటే, మార్కెట్ పీక్ అవుట్ అవుతున్నది ఇప్పుడు. 11,000 పైన అనేది పీక్ లెవెల్సే. ఈ 11,000 దాటి పైన ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు కొన్నవేమైనా ఉంటే ప్రాఫిట్స్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది అని. తర్వాత గోల్డ్ లోన్లు అవి తీసుకుని, లేకపోతే ఇంకా ఇంకో రకంగా ఏదైనా లోన్లు అవి తీసుకుని ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా కొంత అమ్మి బయటపడటం మంచిదనేది అభిప్రాయం ఇవ్వటం జరిగింది. అభిప్రాయం మాత్రమే, మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో నేను చెప్పేది ఏదైనా అభిప్రాయం మాత్రమే. అయితే కొంతమంది మిత్రులు చాలా జెన్యూన్ పాయింట్ రైజ్ చేశారు. చాలా జెన్యూన్ పాయింట్, ఐ రియల్ అప్రిషియేట్. ఏంటంటే, మీరు కీప్ మనీ అంటూ వచ్చారు కానీ కొనమని చెప్పలేదు కదండి అని. ట్రూ, చాలా కరెక్ట్. నేను కీప్ మనీ అనే కానీ అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని ఏం చెప్పలేదు. ఊరికే అప్పుడప్పుడు, అంటే డైరెక్ట్గా చెప్పలేదు. డైరెక్ట్గా చెప్పింది ఒకటే, ఏంటంటే నిఫ్టీ 50 ఈటీఎఫ్లు కొనుక్కోండి. నెక్స్ట్ 50 కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే నిఫ్టీ 50 బెటరు, అవి కొనుక్కోండి అని ధైర్యంగా, అంటే డైరెక్ట్గా చెప్పింది. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ ఒకటి కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. ఎప్పుడు సెలెక్టివ్గా ఏదైనా రెండు మూడు ఇన్స్టాల్మెంట్గా ప్లాన్ చేసుకుంటే మంచిదని చెప్పడం కూడా జరిగింది. నిజానికి నేను చేసింది అదే. మార్కెట్లు పడిపోయినప్పుడు ఏమి కొనాలి అనేది అది చాలా కష్టం, డిసైడ్ చేయలేం. అసలు ఎలా ఉంటుంది అప్పుడున్న పరిస్థితులు మనందరూ చూసాం కదా. అప్పుడున్న పరిస్థితులు, మార్కెట్ రోజుకు 1000 పాయింట్లు 500 పాయింట్లు తగ్గటం ఏంటి, అన్ప్రెసిడెంటెడ్. షార్ట్ పీరియడ్లో అంత ఎక్కువగా పడటం అనేది భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో జరగలేదు ఇప్పటి వరకు. ఇట్ వాజ్ అ బిగ్ షాక్ ఫర్ ఎవ్రీబడి. రేషనల్గా ఆలోచించే వాళ్ళకి, ఇర్రేషనల్గా ఆలోచించే వాళ్ళకి, తర్వాత సీనియర్లకి జూనియర్లకి అందరికీ ఒకే రకమైనటువంటి షాక్ అది. తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది, ఎలా ఉంటుంది దీని ప్రభావం, తర్వాత ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఏమవుతుంది, అది పాండమిక్ అనేది ప్రపంచానికి సంబంధించింది. జోక్ ఏంటంటే, ఒక భారతదేశాన్ని హిట్ చేసింది కాదు, ఇట్ గ్రిప్డ్ ద హోల్ వరల్డ్. సో అప్పుడు కొనుక్కోవటానికి ఏది కొనుక్కోవాలనేది డిసైడ్ చేయలేం, చాలా కష్టం. ఈవెన్ ఐ కుడ్ నాట్. ఏదో 2-3 షేర్లు కొని ఉంటాను, 1-2 ఫార్మా కొన్నాను, ఇంకేదో ఒకటారా కొన్నాను, చిన్నవి ఊరికే ఎక్స్పెరిమెంట్ కోసం కొన్నాను. తర్వాత పెరిగితే ప్రాఫిట్ బుక్ చేశాను. అయితే ఐ బాట్ నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఆల్సో. కొద్దిగా నిఫ్టీ నెక్స్ట్ 50 తక్కువ లేండి, నిఫ్టీ 50 కొన్నాను. నేను అదే సలహా వీడియోలో కూడా ఇచ్చాను, నిఫ్టీ 50 కొనుక్కోండి, నిఫ్టీ అయితే ఇండెక్స్ ఫండ్స్ కూడా కొనుక్కోవడానికి బాగుంటుంది ఈ టైం అని. చాలామంది కొన్నారు కూడా, కొంతమంది మెసేజ్లు కూడా పెట్టారు, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ కొన్నామని కొంతమంది, ఈటీఎఫ్లు కొన్నామని కొంతమంది. వై ఈటీఎఫ్ అంటే, మనకేం అర్థం కానప్పుడు ఈటీఎఫ్ విల్ వర్క్ యాజ్ ఎ మెడిసిన్. ఇప్పుడు ఈ రోగానికి ఏ మందు పనిచేస్తుంది తెలియనప్పుడు జనరల్ మెడిసిన్ వేసుకుంటారు చూసారా, అలా అనమాట. ఏదో విటమిన్స్ మినరల్స్ వేసుకుంటాం చూసారా, అలా అనమాట. ఎందుకంటే మార్కెట్ ఎటు తిరిగి ఎటు వచ్చినా ఫైనల్గా రికవర్ అవుతుంది కదా. అందుకని ఛాన్స్ మిస్ అయిపోయాము అనేటువంటి ఫియర్ ఆఫ్ లూజింగ్ అవుట్ అనేది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది చాలా పెద్ద డిసీజ్. అది అందరికీ వస్తుంది స్టాక్ మార్కెట్లో. అయితే సీనియర్స్కి రాదు, ఇప్పుడు నాబోటి వాళ్ళకి రాదు. నేనేం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫీల్ అవటం లేదు. ఓకేలే, అన్నీ మామూలు, ఇంకోసారి వస్తుంది ఆపర్చునిటీ. ఇలా ఎన్నోసార్లు వస్తాయి ఆపర్చునిటీస్, ఇంకా బోల్డన్ ఉన్నాయి, పెరగవలసినవి, పెరగవలసినవి
పెరగటానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ సస్టైన్ అయితే అవి చూసుకుందాంలే అని. అయితే అంత మెచ్యూరిటీ అందరిలో ఉండదు కదా. ఇదిగో అది మిస్ అయిపోయి ఇది మిస్ అయిపోయాము, ఈయనేమో కొనొద్దు అన్నారు, కొనుంటే బాగుండేది అనేటువంటిది ఉంటుంది. కొనొద్దు అనటానికి మెయిన్ రీజన్ అదే. సెలెక్ట్ చేయటం, స్టాక్ సెలెక్షన్ చాలా కష్టం. ఒకవేళ స్టాక్ సెలెక్షన్ చేసి చెప్పినా కానీ అది ఏమవుతుందో తెలియదు, అంత అయోమయ పరిస్థితిలో ఉంది. అందుకని బెటర్ కీప్ మనీ బై ఎట్ ది మోస్ట్ ఈటీఎఫ్స్. అయితే మధ్యలో చెప్పడం జరిగింది ఏమని, ఎఫ్ఎంసీజీ ఫార్మా స్టాక్స్ అవి అమ్మకూడదు, అమ్మకండి, ఉంటే అమ్మకండి, కంగారు పడే అమ్మకండి, అవి ఉంచుకోండి, హోల్డ్, అండ్ ఏదైనా కావాలనుకుంటే సెలెక్టివ్గా కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. అంతే, ఎంఫటిక్గా ఏం చెప్పలేదు. అవి మాత్రం అమ్మొద్దని మాత్రం చెప్పడం జరిగింది. ఇవి మార్కెట్లు తగ్గినా కానీ ఇవేమవుతాయంటే, మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఇవి తగ్గవు, ఎందుకంటే వీటిని డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం. అట్లా అప్పుడప్పుడు కొద్దిగా. అలాగే మధ్యలో బాటమ్ అవుట్ అయినాయి కొన్ని మంచి పివోటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 148, 150కి వచ్చింది, 52 వీక్ లో చెప్పడం జరిగింది. కానీ డైరెక్ట్గా ఇది కొనుక్కోండి అని అట్లా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అది ఎందుకంటే ఇండైరెక్ట్గా చెప్పడం అంటే ఇంకా మళ్ళీ తర్వాత తగ్గితే మీరు చెప్పారు కాబట్టి మేము కొనుక్కున్నాం అనేటువంటి. ఎందుకంటే ఈ బ్లేమ్ గేమ్ అనేది ఈ లాస్ట్ 2 ఇయర్స్లో 2.5 ఇయర్స్లో కొంచెం విసుకెత్తి అది చూసి కొంచెం చెప్పడానికి జంకటం. మా షేర్ల గురించి చెప్పడానికి, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి చెప్పడానికి, ఏదైనా ట్రేడింగ్కి అయితే చెప్పేయచ్చు షార్ట్ టర్మ్, ఏం కాదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది. ట్రేడర్ టెంపర్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఈ బైస్ అండ్ సెల్స్. ఇన్వెస్టర్ అలా కాదు కానీ ఈ బైస్ అండ్ కీప్స్, ఏదో లాంగ్ టర్మ్ కానీ పెట్టుకుని ఎప్పుడో బాగా పెరిగినప్పుడు అమ్ముకుంటాడు అట్లా. అందుకని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ చాలా కష్టం. అలాగే బజాజ్ ఫైనాన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఏదో 2-3 ఇన్సిడెంటల్గా చెప్పడం జరిగింది తప్ప డెఫినెట్గా కొనుక్కోండి, ఇప్పటి నుంచి కొనుక్కుంటూ వెళ్ళిపోండి, మీకు తర్వాత అమ్మేసుకోవచ్చు లేకపోతే పెరుగుతాయనే చెప్పలేదు. ఎందుకంటే ఎవరో మెసేజ్ పెడితే జవాబు కూడా ఇచ్చాను. ఐ కెన్ రిస్క్ మై మనీ బట్ ఐ కెనాట్ రిస్క్ ద మనీ ఆఫ్ సో మెనీ పీపుల్. ఇది ఇంకోటి ఏంటంటే, ఈ పాండమిక్ వచ్చినటువంటి కరోనా వైరస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పటికీ కూడా ఏమీ కంట్రోల్లో లేదు, కొలిక్కి రాలేదు. ఢిల్లీలో కూడా కేసులు వస్తూనే ఉన్నాయి. మేము ఆఫీసులకు వెళ్ళటం లేదు, క్లోజ్ చేసాము. ఎప్పుడో మెట్రోలు తిరగటం లేదు, బస్సులు కూడా కొద్దిగా తిరుగుతున్నాయి, పనులు ఆగటం లేదు. కొన్ని జరగవలసిన పనులు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్డ్, తర్వాత మీటింగ్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, షూటింగ్స్ లాంటివన్నీ అన్నీ బంద్. అంటే యాక్టివిటీ పార్షియల్గా జరుగుతున్నది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో రేషనల్గా ఆలోచిస్తే మనం ఎగబడి కొనేసుకుని పెట్టుకుని గ్యారంటీ పెరిగిపోద్ది, ఇది వెళ్ళిపోతుందని చెప్పి చేయం. కానీ పెరిగింది, మార్కెట్ పెరిగింది. ఈరోజు కూడా ఎక్కడో చదివాను, హయ్యెస్ట్ విత్డ్రాల్ అట మ్యూచువల్ ఫండ్స్లోంచి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం డబ్బులు వెనక్కి తీసుకున్నారట లాస్ట్ జూన్లోనే. ఇప్పుడు జూన్ మంత్ అనుకుంటా, మ్యాక్సిమం వెనక్కి తీసుకున్నారట. విత్డ్రాల్స్ చాలా ఎక్కువ వచ్చాయట జూన్లో. అంటే మార్చి ఏప్రిల్లో కంటే, మే కంటే జూన్లో రికవర్ అయినాయి కదా. జూన్లో రికవర్ అయింది. ఆ టైంలో మ్యాక్సిమం తీసుకున్నారట. లాస్ట్ 4 ఇయర్స్లో రికార్డ్ అది. అయితే జూన్లో తీసుకున్నారు కానీ అది తీసుకున్నవి కొంత పోర్షన్ ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. చాలామంది తీసేసుకుని పెట్టుకున్నారు, అవసరాలకి కావచ్చు, లేకపోతే తర్వాత తగ్గితే చూద్దాంలే, ఏదేమవుతుందో ఎప్పుడేమవుతుందో తెలియదు కదా అని అనుకుని ఉండొచ్చు. అది ఒక యాంగిల్. తర్వాత అట్లా తీసుకున్న వాళ్ళల్లో హెచ్ఎన్ఐస్ ఎక్కువ మంది ఉన్నారట. హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, రిటైలర్స్ ఉన్నారు. అంటే మేబీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ కరెక్షన్. అందుకని ప్రస్తుతం వెనక్కి తీసేసుకుందాం, ప్రస్తుతం తీసి డబ్బులు దగ్గర పెట్టుకుందాం అని పెట్టుకున్నారట. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ కొనేయండి అని, ఏం కొంటారు తెలియదు కదా. లేదా అప్పుడు ఇది కొనాలి అది కొనాలి నేనే చెప్పాలి. ఆ చెప్పింది పర్టికులర్ స్టాక్స్ ఆ తర్వాత పడిపోతేను ఇంకా ఇప్పుడు ఆ ఉధృతి 8,000 9,000 దగ్గర మనం
కొనగలిగి ఉండేవాళ్ళం, బాగానే ఉంది. అప్పుడు మళ్ళీ ఏదైనా అయితే, ఏదైనా అయ్యి ఉంటే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. రిస్క్ కనబడుతున్నది కదా, తీసుకోగలమా? తీసుకోలేము. అలా డేరింగ్ అండ్ డాషింగ్గా అడ్వైస్ చేయగలమా? చేయలేము. మనం స్వయంగా చేయలేము, ఇంకొకరికి చెప్పనలేము. ఎందుకని? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు, లాభం రాలేదు, మన దగ్గర మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి. కనీసం ఇన్వెస్ట్ చేసి పోతే, తగ్గిపోతే అది క్లియర్ లాస్. అది లాస్ ఆఫ్ ప్రాఫిట్కిను లాస్కి చాలా తేడా ఉంది. మన దగ్గర 10,000 ఉంటే 4,000 పోతే 6,000 మిగిలితే అది లాస్, క్లియర్ లాస్. అలా కాకుండా 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే 12,000 అయ్యి ఉండేది, 15,000 అయ్యి ఉండేది. అవ్వలేదు, అవ్వాల్సింది అవ్వలేదు, కానీ మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. స్టాక్ మార్కెట్లో కూడా ఏముండదు. కాబట్టి అది ఫియర్ ఆఫ్ బ్లేమ్ గేము. ఒక ఆయన అయితే చాలా రోజుల కిందట కర్ణాటక, ఆయన లొకేషన్ కూడా చూసాం, మీరు జేపీ అసోసియేట్స్లో నాకు హెవీ లాస్ వచ్చింది, మీరు ఏదైనా అడ్వైస్ చేసేటప్పుడు చూసుకొని ప్రాపర్గా స్టడీ చేసి చూసుకొని చేయండి, అడ్వైస్ చేయండి అన్నాడు. మెసేజ్ పెట్టాడు ఘాటుగా. చూసుకుని ఎవరు చూసుకుంటే చేస్తారు? ఎవరు చూసుకుని చేయగలరు? ఎవరైనా చూడగలరా భవిష్యత్తుని? అందుకే తెలియ వాళ్ళు కూడా చెప్తారు, భవిష్యత్తుని ఎవరైనా చూడగలరా? జేపీ అసోసియేట్స్ ఏంటి? జేపీ అసోసియేట్స్లో పనిచేసే సెక్రటరీ నాకు బాగా తెలుసు. ఒకప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ అయితే నా స్టూడెంట్. అసిస్టెంట్ సెక్రటరీ అంటే కంపెనీ సెక్రటరీ, మామూలు సెక్రటరీ కాదు. కంపెనీ సెక్రటరీ అంటే ఈజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ. జేపీ అసోసియేట్స్ ఢిల్లీలోనే ఉంది. జోకు. నేను జేపీ అసోసియేట్స్ గురించి గ్రూపుల్లోనే ఇక్కడ వీటిలో ఎప్పుడు చెప్పలా. ఎప్పుడైనా చెప్తే షార్ట్ టర్మ్ కోసం చెప్పుకుంటా ఒకటి 2 సార్లు. అది ఎప్పుడు 15-20 అప్పుడు నేను చెప్పిన రోజులు 15 రూపాయలు 20 రూపాయలు ఆల్రెడీ దాని పరిస్థితి అయిపోయింది. 7 రూపాయలు 15 రూపాయల మధ్యన. అది ఎక్కడో గ్రూపుల్లోనే చెప్పాను. ఆ గ్రూపుల్లో చెప్పింది కూడా ఆ తర్వాత ఇమీడియట్గా ₹1-2 వచ్చినప్పుడు ప్రాఫిట్స్ కూడా బుక్ చేయించాను. పీపుల్ మేడ్ ప్రాఫిట్స్ ఇన్ జేపీ అసోసియేట్స్. నౌ బుక్ ప్రాఫిట్స్. ఎందుకంటే దాన్ని నమ్మడానికి వీల్లేదు, షార్ట్ టర్మ్ కోసం చేసింది కదా. ప్రాఫిట్స్ బుక్ చేశాను క్లియర్గా, నాకు తెలుసు. బుక్ నాకు గుర్తు, నా దగ్గర మెసేజ్లు కూడా ఉన్నాయి. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ అడ్వైజులు తీసుకుని ఏ ఇన్వెస్ట్ చేశాడు, నేను చెప్పిన అడ్వైస్కి హ్యూజ్ లాస్ ఆఫ్ మనీ అంట. హ్యూజ్ అంటే మీనింగ్ ఏంటి? లక్షలు పోగొట్టుకున్నాడా? ఎవరికి చెప్పి కొన్నాడు? పోనీ ఎవరికి చెప్పి లాస్ బుక్ చేశాడు? చూసారా బ్లేమ్ గేమ్ ఎంత తీకాగా, ఎంత ఇదిగా ఉంటుందో. ఇట్లా ఒకటి కాదు, చాలా సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎందుకు అంత బాధ, అంత అవసరం, మనం ఎందుకు చెప్పటం అని మానేశాను. నేను చెప్పటం లేదు, అవసరం లేదు. ఎందుకు ఇట్లాగా ఏదేదో మీరు చెప్పారని నేను కొనేసాను, నేను అయిపోయాను, ఆరిపోయాను అట్లా చెప్పడం. అసలు గ్రూపుల్లో చెప్పేటప్పుడు కూడా, నేను పెయిడ్ గ్రూప్స్లో చెప్పేటప్పుడు కూడా నేను క్లియర్గా, మీరు ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోండి, మీకు నచ్చితేనే మీరు చూసుకోండి, టేక్ యువర్ ఓన్ దిస్ థింగ్ అని చెప్తాను. ఎందుకని? మళ్ళీ రేపొద్దున ఇబ్బంది రాకుండా. మరి ఇన్స్పైట్ ఆఫ్ ప్రికాషన్స్ మన చేతిలో ఉండదు కదండి. ఫ్యూచర్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఎందుకు పనికిరాదు అనుకున్న పోయిన పనికిరాదు అనుకున్నవి లేచి బ్రహ్మాండంగా బతికి బట్ట కడతాయి, బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. కొన్ని ఎంతో గొప్ప అపురూపంగా బ్రహ్మాండమైన కంపెనీ, గొప్ప కంపెనీలు అనుకున్నవి ఎందుకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది? మరి జేపీ అసోసియేట్స్ గొప్ప కంపెనీయే. మరి ఇండియా బుల్స్ హౌసింగ్ చెడ్డ కంపెనీ అండి. దాని పరిస్థితి ఏమైందండి? డిహెచ్ఎఫ్ఎల్ గురించి చెప్పండి. డిహెచ్ఎఫ్ఎల్ ఎంత గొప్ప కంపెనీ అని అందరూ శ్లాఘించారు. చివరికి ఏమైంది డిహెచ్ఎఫ్ఎల్కి? మన చేతిలో ఏముండదు. అసలు డిహెచ్ఎఫ్ఎల్ ఎందుకు, ఎస్ బ్యాంక్ అంటే గొప్ప కంపెనీ ఉందా అని అనేవాళ్ళు. బ్యాంకుల్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే వాళ్ళు ఏదో చూపించారు అనేది తర్వాత సంగతి. అంటే ప్రాఫిట్ మార్జిన్ గ్రోత్ ఎస్ బ్యాంకులో వచ్చినంత హెచ్డిఎఫ్సి బ్యాంకులో రాలేదు. మరి ఇప్పుడు ఎస్ బ్యాంక్ ₹12-15 ఉంది, కొనేవాడు నాదుడు లేడు. సో మనం ఇది చెప్తాము, అది నడిస్తే పర్వాలేదు, నడవకపోతే దే స్టార్ట్ బ్లేమింగ్.
అందుకని ఎందుకు చెప్పడం, నేను ఎస్బీఐ నాకు ఐ వాజ్ డ్యామ్ కాన్ఫిడెంట్. ఎంత కాన్ఫిడెంట్ అంటే ఎస్బీఐ బజాజ్ ఫైనాన్స్ విషయంలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే అవి 7,500 దగ్గర తగ్గల, 7,500 8,000 దగ్గర ఇండెక్స్ ఉన్నప్పుడు తగ్గల, తర్వాత ఎప్పుడో తగ్గాయి. రీసెంట్గా 10,000 ఇండెక్స్ 10,000 క్రాస్ అయిన రేంజ్లో ఆ టైంలో తరుణంలో తగ్గాయి. ఎట్లాగా 52 వీక్లో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్గా కొనుక్కోమని చెప్పాను. ఇది 52 వీక్లోకి వచ్చింది, ఇది వచ్చింది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది ఈ లెవెల్లో ఓకే అనే చెప్పాను, కానీ కొనేసుకోండి అని చెప్పలా. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్ ఫర్ బయింగ్. ఏదో కొద్దిమందికి చెప్పానులేండి, కొద్దిగా పర్సనల్గా చెప్పాను, వాళ్ళు ఏదో కొనుక్కున్నారంతే. ఎస్బీఐ చెప్పాను, మా గ్రూప్లో ఎవరో ఒకరిద్దరికి వాళ్ళకి ఆల్రెడీ ఆ పోర్ట్ఫోలియో ఉంది, బజాజ్ ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోమని చెప్పాను. బిలో 2000లోనే. అది పర్వాలేదు, వాళ్ళు నన్ను బ్లేమ్ చేయరు కదా, ఎందుకంటే దే హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. కానీ జనరల్ వీడియోలోని మీరు కొనేసుకోండి, పెట్టేసుకోండి అని చెప్పామనుకోండి, మొదలు అది బాగుంటే ఓకే, బాగానే ఉంటుంది, బాగోకపోతే ఇంక మొదలవుతాయి అన్ని మెసేజ్లు. అంత అవసరమా? లేదు కదా, ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, రికమెండేషన్స్ కోసం కాదు కదా. అందుకని ఏంటంటే కాషస్గా ఉండాలి, కాషస్గా నేను ఉన్నాను, కాషస్గా మీతోనూ చెప్పాను. ఏంటి, కొనేయకండి, జాగ్రత్తగా ఉండండి. బట్ యూ బై ఈటీఎఫ్ సేఫ్ కాబట్టి. ఈటీఎఫ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నాను, 22% ఎంతో ప్రాఫిట్ వచ్చింది, ఆ మధ్యన అమ్మేశాను. మ్యాక్సిమం అమ్మాను, కొద్దిగా ఉన్నాయి ఈటీఎఫ్ నిఫ్టీ 50. ఈరోజు నేను నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లు అమ్మా. నాకు అనిపించింది, ఏమనిపిస్తున్నది, 11,300 11,600 మ్యాక్సిమం. ఆ 11,600 తర్వాత అంత ఈజీ ఏం కాదు. ఇంకా రోజు పెరుగుతూనే వెళ్ళిపోవటం అనేది ఎట్లా అంటే కొంచెం కొత్త వాళ్ళు అనుకుంటారు, కానీ సీనియర్స్ ఎవరు కూడా ఇంక ఇలా పెరుగుతూనే ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది, 12,000కి వెళ్ళిపోతుంది, 15,000కి వెళ్ళిపోతుంది అని అనుకోరు. నేను అనుకోను. ఇది పీక్ లెవెల్స్లోనే ఉంది. 11,000 ఎప్పుడైతే క్రాస్ అయిందో అది పీక్ లెవెల్స్కి చేరుకుంటున్నది. మరి ఖాళీగా కూర్చోరండి, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కదా. ఈరోజు నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ప్రాఫిట్ బుక్ చేశాను నేను, ఇంకా కొద్దిగా వదిలేశాను, మ్యాక్సిమం కొట్టిపారేశాను అంతే. అంటే లాభాలు రాకపోయినా నష్టాలు పోకూడదనే అప్రోచ్, అంటే కొంచెం కన్జర్వేటివ్ అప్రోచ్. తర్వాత ఇంకొక విషయం చెప్పాను, మరి క్యాచ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, లేనివాళ్ళు లేదు. 10,000కి క్రాస్ అయ్యి 10,000కి వచ్చి 10,000 దగ్గర మెయింటైన్ అయితే మార్కెట్ని నమ్మొచ్చండి, మార్కెట్లో స్టెబిలిటీ వస్తుందని చాలాసార్లు 2, 3, 4 వీడియోలో చెప్పాను. 10,000కి రావడానికి చాలా కష్టపడింది, దట్ ఈస్ ట్రూ. మే నెల అంతా తీసుకున్నట్టుంది, నాకు గుర్తులేదు. కానీ ఇండెక్స్ 10,000కి వచ్చింది. 10,000కి వచ్చిన తర్వాత ఎస్, అక్కడ స్టేబుల్ అయింది, నిలబడింది కూడా. 10,000 దగ్గర ఎప్పుడైతే నిలబడిందో 10,000కి ఒక బేస్ ఏర్పడింది, చాలా ఇంపార్టెంట్ లెవెల్, అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అది ఇంపార్టెంట్ బేస్ అయింది. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ అయింది. ఆ 10,000 ఇప్పటికీ కూడా మంచి సపోర్ట్ లెవెలే. ఇక్కడ పర్వాలేదు, నమ్మొచ్చు, దిస్ ఈజ్ ఓకే అని చెప్పడం, దట్ ఈజ్ అన్ ఇండికేషన్. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుని కావాలనుకుంటే ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, చేసుకోకపోతే చేసుకోకపోవచ్చు. కానీ 10,000 తర్వాత మళ్ళీ తగ్గితే మళ్ళీ అప్పుడు ఆ స్టేజ్లో కూడా డైరెక్ట్గా నేను షేర్లు చెప్పుంటే ఇది కొనుక్కోండి అని, మళ్ళీ అక్కడ కూడా రిస్కే కదా. అందుకని చెప్పలేదు, డైరెక్ట్గా పేర్లు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అసలు ఈ కోవిడ్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, దీని పర్యవసానం ఏంటి, ఏ సెక్టర్స్ మిగులుతాయి, ఏ సెక్టార్స్ తగులుతాయి, ఏ సెక్టార్స్కి స్కోప్ ఉంటుంది, ఏ సెక్టార్స్కి ఉండదు అనేది ఇప్పటికీ ఈ రోజుకి ఈవెన్ టిల్ టుడే దేర్ ఇస్ నో క్లారిటీ ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కూడా మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత నార్మల్ అయిపోతుందని నేను అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ సీజన్లో ఫార్మా అని ఎగబడుతున్నాం, కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఇంకా వేరే సెక్టర్స్కి వెళుతుంది, షిఫ్ట్ అవుతారు. ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా, ఇంకో సెక్టర్ గురించి చెప్పాలంటే ఐటీ ఒకటి. మిగతా సెక్టర్ గురించి మనం అసలు వీటి గురించి మనం చేసేది ఏముంది, ఇవి అందరి దృష్టిలో అందరికీ తెలిసిన విషయం, ఇట్స్ నో సీక్రెట్. అందరూ అవే కొంటున్నారు కాబట్టి ఎలాగో పెరిగిపోయాయి. అందులో ఏంటి వస్తుంది,
ఏ సెక్టర్స్కి ఫ్యూచర్లో అడ్వాంటేజ్ వస్తుంది అన్నది ఐడెంటిఫై చేయాలి. చేయడానికి టైం పట్టదా? ఈవెన్ టుడే ఇట్ ఈజ్ నాట్ క్లియర్. అనలిస్టులు ఇంకా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ కోవిడ్ ఒక కొలిక్కి వస్తే ఇప్పుడు రష్యా వారు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు. అది తర్వాత మిగతా కంట్రీస్ కూడా మెల్లిమెల్లిగా వస్తాయి. వ్యాక్సిన్స్ వచ్చేస్తే మనం అందరం ఇంజక్షన్లు పొడిపించుకుంటే ఆ ఇంజక్షన్స్ పొడిపించుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు బయటకు వెళ్తాం. వచ్చిన ఇప్పుడు పోలియో వ్యాక్సిన్స్ అవి వేసుకున్న వాళ్ళు పోలియో రాదంటారు కదా, అలా వ్యాక్సిన్స్ వేసుకుని వ్యాక్సిన్స్ తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. ఈలోగా మనం ఏ సెక్టర్ గురించి చెప్పలేము. అందుకని పర్టికులర్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషను ప్రాక్టికల్గా రిస్క్తో కూడుకున్నది. అది నా అభిప్రాయం. అందువల్ల కీప్ మనీ అని చెప్పడం. అందుకే కీప్ మనీ ఎట్ ది మోస్ట్ బై ఈటీఎఫ్. ఈటీఎఫ్ అనేది మొదట్లో చెప్పేసానండి. 7,500 7,500 రోజున చెప్పాను, 8,000 ఆ రేంజ్లో కూడా చెప్పాను. అర్లీగానే చెప్పాను. ఎప్పుడో లేట్గా 10,000 తర్వాత ఏం చెప్పలేదు. చాలామంది కొనుక్కున్నారు కూడా, నేను కొనుక్కున్నాను. అందులో రాలేదా 20-25% ఈజీగా వచ్చింది. 25% పైనే వచ్చినట్టుంది. అయితే కొనుక్కున్న టైంను బట్టి కొంతమంది మధ్యలో కొనుక్కుంటే 20% వచ్చి ఉంటుంది. అప్పుడే ఆ రోజున 7,500 రేంజ్లోనే దిమ్మ తిరిగేలాగా పడిపోయింది కదా, లోవర్ సర్క్యూట్కి వచ్చేసి. ఆ రోజునే కొనుక్కున్న వాళ్ళకైతే 30% పైన వచ్చి ఉంటుంది. అంతే, దట్స్ ఇట్. అది రిస్క్ లేనిది. ఎందుకంటే రిస్క్ ఉన్నా ఆ తర్వాత కూడా ఇంకా తగ్గినా కూడా దానికి ఏం కాదు. ఎందుకంటే తర్వాత ఎప్పటికప్పుడు పికప్ అవుతుంది కదా. అంతకుమించి ఈ లక్ష్మణ్ రేఖ లాంటి రేఖ నేను దాటలేకపోయాను. నేను దాటలేకపోవటాన్ని మీరు ఎట్లా అభివర్ణించినా పర్వాలేదు. అట్లీస్ట్ ఏంటంటే ఈ బ్లేమ్ గేము కొంచెం కష్టం. సరే, ఇప్పుడు ఏంటంటే ఓకే, మార్కెట్ 11,000 రోజుకి పెరుగుతూనే ఉంది. పెరుగుతుందని చెప్తాం, పడిపోతుందని చెప్పం కదా. అయితే కరెక్షన్ డ్యూ ఎనీ టైం. అది ఎప్పుడో వచ్చినప్పుడే వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా 11,300 వచ్చేసినా కూడా ఇంకా పైకే చూస్తున్నది. 11,400, 500, 600. ఈ స్టేజ్లో అసలు శుద్ధదండగా కొనుక్కోవటం, 10,000 రేంజ్లో కొనుక్కోవటం వేరు, 9,000, 8,500 అసలు అంతకన్నా వేరు. కొనుక్కోవటం వేస్ట్. అయితే ఇప్పటికీ ఉన్నాయి, చాలా ఐడెంటిఫై చేస్తున్నాను. అవి కొనుక్కోవచ్చు, ఇప్పుడు కొనుక్కోవచ్చు. కానీ ఎందుకు, ఎలాగో చివరికి వచ్చాం కదా, ఇప్పుడు ఎందుకు చివరికి వచ్చాం కదా, కొంచెం కరెక్షన్ రానివ్వండి. కనీసం 11,000 అండ్ బిలో, 11,000 అండ్ బిలోకి వచ్చిన తర్వాత ఆలోచించవచ్చు. ఇప్పుడు కొనుక్కునే కంటే అప్పుడు కొనుక్కోవటం బెటర్ కదా. ఐడెంటిఫై చేయటం ఓకే, కానీ తొందర ఏం లేదు. అయితే ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తే ఇప్పుడు షార్ట్ టర్మ్కే పనికొస్తాయి. షార్ట్ టర్మ్లో ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నవి, అంటే కరెక్షన్కి వచ్చి మళ్ళీ తిరుగుముఖం పట్టినవి, కరెక్షన్కి వచ్చి కన్సాలిడేట్ అయ్యి తగ్గి మళ్ళీ రికవర్, అంటే మళ్ళీ పికప్ అవుతున్నవి, అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసుకుని ఇప్పటివరకు తగ్గనివి, ఇప్పటివరకు పెరగనివి, అవి షార్ట్ టర్మ్ కోసమే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి నేను చెప్పడం లేదు. ఎవరో మిత్రులు అన్నారు మీరు ఇప్పుడు చెప్తున్నారా అని. ఇప్పుడు చెప్తున్నది షార్ట్ టర్మ్ కోసమే. కానీ అంటే ఇంకా ఇప్పుడు వీటికి పెరగడానికి స్కోప్ ఉంది కదా అని కనపడుతున్నది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ NMDC చెప్పాను, 80sలో చాలా రీజనబుల్ ప్రైస్, అది పెద్దగా పెరగలేదు. అది 100 వరకు, 95-100 వరకు ఈజీగా వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఓకే, 80sలో కొనుక్కుని 90sలోనో 100లోనో అమ్ముకుంటారు, బయటకు వచ్చేస్తారు. అలాగే PFC, REC వీటికి అట్లా కొన్ని షేర్లు, ఎందుకంటే షార్ట్ టర్మ్ కోసమే. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, తొందర ఏం లేదు. ఎక్కడికి పోవు, మన డబ్బులు ఏమి అయిపోదు, మన డబ్బులు మన దగ్గర ఉంటాయి. కొనకపోతే ఏమవుతుంది? లేదు, పర్టికులర్ స్టాక్ మీద మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా కొనుక్కొని లాభాలు తెచ్చుకోండి, ఇట్స్ ఓకే. బట్ పర్టికులర్ స్టాక్ని ఐడెంటిఫై చేయటం, చెప్పటం, నా పొజిషన్లో, నా స్థానంలో ఉండి చెప్పటం రిస్క్. ఎందుకంటే మీరు చెప్పారు, మేము కొన్నాం, ఇది తగ్గింది, పడిపోతున్నది. పడిపోవటానికి, అది పడిపోతుందని తెలిస్తే, అనిపిస్తే ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా.
చెప్పి పడిపోతుందా? చెప్పి పడిపోదు. సో నా విన్నపం ఏంటంటే, వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగునని. నేను చెప్పిన ఇంకొకరు చెప్పిన, ఆల్వేస్ యూజ్ యువర్ ఓన్ స్కిల్, యువర్ ఓన్ జడ్జిమెంట్ అండ్ యువర్ ఓన్ మెథడాలజీ. దానివల్ల ఏంటంటే మనకి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనకి మనమే బాధ్యులం అవుతాం. అసలు నేనే కాదు, ఎవరు చెప్పింది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక ఆయన అయితే నాకు మెసేజ్ పెట్టేశాడు ఆ మధ్యన, అప్పట్లో 8,000 9,000 ఉంది. అప్పుడు 9,000 ఉంది. 8,000 9,000 ఉన్నప్పుడు మెసేజ్ పెట్టాడు. ఎవరో 4,000కి వచ్చేస్తున్నది ఇండెక్స్ అని చెప్పాడట. వీడియోలో చెప్పినట్టున్నాడు. 4,000 అనేది మర్చిపోవటం. ఇప్పుడు 7,500 మర్చిపోవటం ఒక రకంగా. 4,000 అట్లాగూ ఉంటారు, ఇట్లాగూ ఉంటారు. మనం వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్. మరి అంత అడ్డగోలుగా ఉండదులేండి, పడదులేండి అని చెప్పాను. ఆయన మలేషియానో ఎక్కడి నుంచో చేశాడు. సో మార్కెట్లు ఎవరి చెప్పు చేతుల్లో ఉండవు. మార్కెట్లు పెరగవలసిన మార్కెట్లు కాదు కదా. మరి ఇప్పుడున్న పరిస్థితులకి, ఈ కండిషన్స్కి మార్కెట్లు పెరగవలసినవి కాదు కదా. మరి ఎందుకు పెరుగుతున్నాయండి? అంతే, మార్కెట్స్ ఆర్ మార్కెట్స్. 29 30 లెవెల్కి మరి పిఈ వస్తే ఆ రేంజ్లో కొనాలంటే నాలాంటి వాడికి భయమే. నాలాంటి వాడు ధైర్యం చేయడు. స్టాక్ స్పెసిఫిక్ చూసుకుని, ఇండెక్స్ అయితే సమస్య లేదు. ఇండెక్స్ సమస్య లేదు. పర్టికులర్ స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ చూసి ఇది ఇక్కడి నుంచి ప్రోగ్రెస్కి ఛాన్స్ ఉంది. మీకు మర్చిపోయారేమో, గుర్తుందో లేదో, ఆ మధ్యన ఒకసారి ఆయిల్ కంపెనీస్, ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ గురించి 1-2 వీడియోలు చెప్పాను. ఊరికే ఏం చెప్పలా, పర్పస్ఫుల్గా చెప్పా. ఎందుకంటే వాటిల్లో కొన్ని కంపెనీలు ఇప్పటికీ కూడా పెరగలేదు. వాటిలో బయింగ్ ఆపర్చునిటీ పొంచి ఉంది. ఐడెంటిఫై చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకుని కొనుక్కోవాలి. వేర్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ మిస్సింగ్ అవుట్? దెర్ ఈజ్ నథింగ్ లైక్ మిస్సింగ్ అవుట్. ఏది మిస్ అవ్వలేదు, అవటం ఏం లేదు. ఏదో పర్టికులర్ షేర్ మనం చూసాము, ఆయన ఎవరో మెసేజ్ పెట్టి, గురూజీ పూనా అనుకుంటా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లా ఉంది నా పరిస్థితి, మీరు ఎప్పుడో అంబర్ ఎంటర్ప్రైజెస్ చెప్పారు, ఎప్పుడో చెప్పాను అంబర్ ఎంటర్ప్రైజెస్ 1000-1200 ఆ రేంజ్లో చెప్పినట్టున్నాను. ఆ అంబర్ ఎంటర్ప్రైజెస్ చెప్పారు, అది ఫైనల్గా మిస్సింగ్ అవుట్లా అయిపోయింది, ఇప్పుడు 1700 అయిపోయింది, ఇప్పుడు కొనుక్కోమంటారా అని. 1200 1100 తర్వాత 150 తగ్గినట్టుంది ఆ మధ్యలో కరోనా టైంలో. అప్పుడు మానేసి ఇప్పుడు 1700 దగ్గర కొనుక్కునేంటి ప్రయోజనం? 1700 దగ్గర అమ్ముకోవాలి కానీ కొనుక్కునేది కాదు కదా. అట్లా అనమాట. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ 1700 దగ్గర కొనుక్కోవటం, 1200 దగ్గర వదిలేయటం ఎప్పుడు తప్పుడేనండి. నేను 1500 1600 దగ్గర నేను లేపేశాను అంబర్ ఎంటర్ప్రైజెస్. తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అంతే. ఎవరి చాయిస్ వారిది. నేనేంటి, నా దగ్గర బోల్డని కుప్పలు ఉంటాయి, అందులో కొన్ని అప్పుడప్పుడు తీసేస్తుంటాను లిక్విడిటీ కోసం. ఐ వాంట్ టు కీప్ లిక్విడిటీ. లిక్విడిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టాక్స్. అట్లా అనమాట. ఎవరి చాయిస్, ఎవరి ఆబ్జెక్టు వారిది. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయాలి. అంతేగాని ఎవరో చెప్పింది కాదు. అసలు స్టాక్ మార్కెట్ నేర్చుకుని సొంతంగా ఒపీనియన్ ఫామ్ చేసుకుని, ఆ ఒపీనియన్ తను స్వయంగా జడ్జి చేయగలిగిన పొజిషన్కి వచ్చి, వీళ్ళు చెప్పింది కూడా వింటే తప్పులేదు. విన్నది అంతా క్రోడీకరించి ఫైనల్గా మనం డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఏమీ కాదు, చక్కగా మన కళ్ళెం మన చేతిలో ఉంటుంది. మనం ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి బోధనల మీద ఆధారపడకూడదు. నేను చెప్పినా, టీవీ వాళ్ళు చెప్పినా, లేకపోతే ఇంకా రేడియో వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా, లేకపోతే యూట్యూబ్లో చెప్పినా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా మనవి. సో అది మిస్ అయిపోయాము, చెప్పలేదు అంటే చెప్పలేదు, ట్రూ. అప్పుడప్పుడు మధ్యలో ఏవో హింట్స్ ఇచ్చాను తప్ప, ఒక ఈటీఎఫ్లు తప్ప నేను ఏది గట్టిగా చెప్పలేదు. ఐ అడ్మిట్. ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి, మీరు చెప్పలేదు కాబట్టి పెరిగాయి, ఇప్పుడు ఏంటి అనుకున్నారు, బాగానే ఉంది. ఇలా పెరగకుండా ఏదైనా సంక్షోభం వచ్చుంటే, ఇంకా మొత్తం కూరుకుపోయి ఉంటే, ఒక స్టేజ్లో అమెరికా, చైనా
డైరెక్ట్గా యుద్ధం చేసుకునే స్థితికి కూడా వచ్చారు. ఇండియా చైనా ఏం కాదు, అమెరికా చైనా. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. అట్లాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒక్క కరోనా ఒకటే కాదు కదండి, కరోనా ద్వారా ఒక పక్కన కోల్డ్ వార్ మొదలైంది, ఇప్పుడు మాటల యుద్ధం కూడా మొదలైంది. వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ట్యాంకర్లు పెట్టారని, వీళ్ళు పెట్టారని, అక్కడ సైన్యం పంపించారని, అవి పంపించారని, ఎన్ని రకాల డిస్టర్బెన్సెస్, ఈ సరిహద్దు వివాదాలు మొదలైనవి. ఇన్నిటి మధ్యన కూడా మనం ప్రశాంతంగా ఏది కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో శ్రీకృష్ణుడు హాయిగా చూస్తూ నవ్వుతూ రథం తోలినట్టుగా మనం ఉండలేం కదా. ఈలోగా మార్కెట్ పెరిగిపోతున్నది. పెరిగిపోతే ఎక్కడికి పోతుంది? ఇవాళ కదా రేపు. సో రేషనల్గా ఆలోచించేటప్పుడు కొంచెం కష్టం, అలా ఎగబడి కొనేయలేము. కొనేసుంటే తగ్గుంటే ఏంటి పరిస్థితి? అప్పుడేమని ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు కొనొద్దన్నాను కాబట్టి, పెరిగాయి కాబట్టి మీరు వద్దన్నారు, లేకపోతే మాకు డబ్బులు వచ్చాయని ఒక వాదన. మీరు కొనేశారు, నేను చెప్పాను, కొనేశారు, ఏదో అయిపోయింది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఏదో అయిపోయింది, పడిపోయింది, మార్కెట్ అడ్రస్ లేకుండా పడిపోయింది. స్టాకుల గురించి, షేర్ల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అప్పుడేంటి పరిస్థితి? ముంచేశారు. ఇప్పుడు డబ్బులు కూడా లేవు చేతిలో, ఇప్పుడు అమ్ముకుందామంటే కుదరదు అంటారు. సిన్సియర్లీ స్పీకింగ్, ఇది అన్నవాళ్ళు అది అనరా? ఎందుకు వచ్చింది? అందుకని అట్లీస్ట్ డబ్బులు దగ్గర పెట్టుకోండి, ఈటీఎఫ్లు కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈటీఎఫ్లు తగ్గితే ప్రమాదం ఏమి ఉండదు, ఎందుకంటే ఎప్పుడొకప్పుడు పికప్ అవుతాయి. కానీ ఇండివిజువల్ స్టాక్స్ గ్యారంటీ లేదే. అది నా అభిప్రాయం. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ కోసం ఏమైనా ఉంటే చూసుకునే తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదని అనిపిస్తున్నది. అయితే ఇప్పుడు టెక్నికల్గా ఏంటంటే ప్రజెంట్ నిఫ్టీ సజావుగానే స్ట్రాంగ్గానే ఉంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం రైజ్ కనబడుతున్నది. టెక్నికల్గా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వేగంగా పెరుగుతుందేమో అనిపిస్తున్నది. పెరిగితే ఇప్పుడు మార్కెట్లు పెరిగితే ఎంత పెరిగినా 11,400 11,600 రేంజే, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయటం లేదు నేను. అది తర్వాత ఏమవుతుందో అనేది మనకు తెలియదు. మనం చూడవలసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సస్పెన్స్, నథింగ్ విల్ హ్యాపెన్. అయితే ఇట్ ఈస్ నెవర్ లేట్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎప్పుడూ కూడా అందులోనూ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏంటి, భయంకరంగా తగ్గింది. వి షేప్ రికవరీ వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే వి షేప్ రికవరీ వచ్చింది. తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది కదా, ఈ తిరుగు ప్రయాణంలో చూద్దాం. ఈ తిరుగు ప్రయాణం లేకుండా వెళ్ళిపోతుందని అనుకోకండి. ఎవరైనా అనుకుంటే వాళ్ళు పొరపాటునట్టే. అనుకోరులేండి, ఎవరో జూనియర్స్ కొత్త వాళ్ళు అనుకుంటారు తప్ప సీనియర్స్ అందరికీ తెలుసు ఇలా వెళ్ళిపోతుందని ఎవరు అనరు. మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తుంది కదా. ఈ తిరుగు ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఇది నెలల తరబడి ఉంటుంది. ఇది ఈ లెంగ్త్ కంటే పడిపోయింది తక్కువ టైము, చాలా 1 మంత్లో పడిపోయింది, 4 మంత్స్లో 5 మంత్స్లో రికవర్ అయింది. కానీ ఈసారి కన్సాలిడేషను, ఈసారి జరిగేటటువంటి ఫాల్ ఏదైతే ఉందో అది దీనికి ఇది 5 రెట్లు అయితే దీనికి ఇది 5 రెట్లు ఉండే అవకాశం ఉంది. 5 రెట్లు, 4 రెట్లు, 3 రెట్లు అంటే ఏంటి, సంవత్సరంన్నర వెళ్ళిపోవచ్చు. ఇది అక్కడక్కడే ఎలా ఉండొచ్చు అంటే అంతే. ఎంత టైం పట్టేస్తుందంటే ఎంత టైం అయినా పట్టేస్తుంది. మన పేషెన్స్ పోయే అంత టైం పట్టేస్తుంది అక్కడ. మీరు చూడండి, లెటస్ సీ. ఇది గెస్సింగే అనుకుందాం, అనుభవంతో చెప్తున్నాను కాదు, గెస్ చేసే చెప్తున్నాను అనుకుందాం. ఇలా అవదో చూద్దాం. ఈ టైం ఎంత టైం తీసుకుంటుందో చూడండి. పడుతుంది ఎక్కడో పడిన తర్వాత ఈ కన్సల్టేషన్కి ఎంత టైం తీసుకుంటుందో చూడండి. ఈ 5 నెలల కంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అక్కడ ఊడేదేదో తెలుస్తుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఏమవుద్ది? ఈలోగా బ్యాంక్ వడ్డీ వస్తుంది మన డబ్బులు దగ్గర పెట్టుకోవటం మంచిది. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో కీపింగ్ మనీ ఈజ్ సేఫర్ దాన్ కీపింగ్ మనీ ఇన్
ఎనీ ఇన్వెస్ట్మెంట్. పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏది అయిపోలేదు, సాల్వ్ అయిపోలేదు. ఇంకా అమెరికా మరి ఆయన గెలవటం కోసం అమెరికా చైనా మీద ఏమేమి తీసుకొస్తాడో వాళ్ళు ఎలా కొట్టుకుంటారో ఏంటో చూడాలి కదా, ఇంకా ఉంది. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ కదా నవంబర్లో, అమెరికాలో ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ పేరు మీద రకరకాల ఇవన్నీ చేస్తాడు. చేసినప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే చైనా మీద పడాలి. ఎట్లా పడతాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ చాలా ఉంది జరగవలసింది. ఇట్స్ ఓకే, దెర్ ఈజ్ నథింగ్ లైక్ లూజింగ్ ఎనీథింగ్. ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఉంటాయి అవకాశాలు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.